ఇది ఒక బడ్జెట్ కార్ కాబట్టి మనకు కొన్ని కాంప్రమైజెస్ అయితే కనబడతా ఉంటాయి. ఎందుకంటే మనీ వర్సెస్ వాల్యూ అంటాం కాబట్టి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పోవడం చాలా బెస్ట్. ఎందుకంటే కాసేపట్లో డ్రైవింగ్లో చూపిస్తాను. సాటిస్ఫాక్షన్ సౌండ్స్ మధ్యలో ఏ పసికందునో పెట్టాలి తప్పించి పెద్దోళ్ళు అయితే కూర్చునే పొజిషన్ లేదు. బ్లోవర్స్ మనకి ఇనోవాలో ఇచ్చినట్టు ముఖానికి పెట్టుకుంటే సుఖాది సుఖం అన్ని పట్టేయాల నా కార్ల. బడ్జెట్ నాకు మాత్రం 10 లక్షలు అనుకుంటే 100% ఇది బెస్ట్ ఆప్షన్. మల్టిపుల్ యూజెస్ చేసుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు వాడుకోవచ్చు, ఫ్యామిలీ వాళ్ళు వాడుకోవచ్చు, స్కూల్ వ్యాన్ వాడుకోవచ్చు. రకరకాలుగా దీన్ని అయితే వాడుతూ ఉంటారు. ఎంతో మందికి బడ్జెట్ కాన్స్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే పలానా బడ్జెట్ లో నాకు అన్నీ వచ్చేయాలని. సో అలాంటి సెగ్మెంట్స్ కూడా కొన్ని కంపెనీస్ కొన్ని కార్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం నేను ఇక్కడ మీకు చూపిస్తున్న కార్ అయితే రెనాల్ట్ ట్రైబర్. ఒక సబ్ 4 మీటర్ అంటే 4 మీటర్స్ కంటే తక్కువ లోపల ఏదైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్లో వీళ్ళైతే ఒక ఎంపీవీని తీసుకొచ్చారు, మల్టీ పర్పస్ వెహికల్. దీని యొక్క ప్రైస్ రేంజ్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ 5.5 lakhs నుంచి 8.5 lakhs వరకు అయితే వస్తుంది. అంటే మనకి ఆన్ రోడ్ ఈరోజు సెప్టెంబర్ 22 లోపలైతే 10.5 lakhs అయితే చెప్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్ 22 తర్వాత కానీ మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు తెలిసిందే ప్రైజెస్ అయితే తగ్గడం అయితే జరిగింది. ఇది ఒక బడ్జెట్ కార్ కాబట్టి మనకు కొన్ని కాంప్రమైజెస్ అయితే కనబడతా ఉంటాయి. ఎందుకంటే మనీ వర్సెస్ వాల్యూ అంటాం కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వెహికల్ సబ్ 4 మీటర్ ఎంపీవీ కాబట్టి దీనికి వీళ్ళు 1 లీటర్ 3 cylinder మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క పవర్ ఫిగర్ చూసుకుంటే 71 PS అండ్ 96 Nm టార్క్ అయితే ఈ యొక్క వెహికల్లో ప్రొవైడ్ చేస్తారు. నెంబర్స్ తక్కువనే ఉన్నాయి, కాకపోతే ఇలాంటి కార్స్ తీసుకుంటున్నప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పోవడం చాలా బెస్ట్. ఎందుకంటే కాసేపట్లో డ్రైవింగ్లో చూపిస్తాను. నా దగ్గర ఉన్నది మాత్రము AMT ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇది చాలా ఇరిటేటింగ్ ట్రాన్స్మిషన్. దానికంటే బెస్ట్ ఏమైనా ఉందంటే మాన్యువల్కి వెళ్ళిపోవడమే బెటర్. ఆటోమేటిక్లో అంటే మనకు తెలిసిందే కదా, మనకి కావాల్సింది CVT, ECVT, DSG, DCT ఇలాంటి కార్స్కి పోవాలి. దీంట్లో మనకి వీళ్ళైతే 2 గేర్ బాక్స్లు అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి AMT, ఒకటి వచ్చేసి మాన్యువల్. సో మాన్యువల్కి వెళ్ళిపోవడం అయితే బెటర్. ఒకవేళ ఈ యొక్క కార్ని ప్రీవియస్ కార్తో ఏదైతే దీనికి ముందున్న ట్రైబర్తో కంపేర్ చేస్తే బేసిక్ చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్లో అయితే. ఇక్కడ చూసుకుంటున్నైతే మనము దీని యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుందాం. ఫ్రంట్ మాత్రం నీకు ఈ యొక్క బోనెట్ సైజ్ చాలా చిన్నగా అయితే ఇవ్వడం జరిగింది. పైన మనకి డైనమిక్ లైన్స్, పైన ఒక చిన్న పాయింట్లో కనబడుతుంది నల్లగా, అదేం లేదు. దీని యొక్క వాషర్ ఫ్లూయిడ్ స్ప్రేయర్ అన్నమాట. అండ్ ఇక్కడ కింద వైపు చూసుకుంటేనైతే దీని యొక్క కొత్త 2 డైమెన్షనల్ లోగో అయితే కనబడుతుంది మనకి. సో ఇది రెనాల్ట్ వాళ్ళ కొత్త లోగో. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క కంప్లీట్ గ్రిల్ అయితే కనబడుతుంది. కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఏవైతే ప్రొజెక్టర్ LEDs ఉన్నాయో దాని యొక్క హెడ్ లైట్స్ అండ్ DRLs మాత్రం చాలా క్యూట్ గా అయితే డిజైన్ చేసి దాన్ని ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. కింద వచ్చేసి దాని యొక్క ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఈ యొక్క వెహికల్ కి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అదే కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ దీని యొక్క పార్కింగ్ సెన్సార్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే దాని యొక్క పార్కింగ్ సెన్సార్ అయితే మనకు కనబడుతుంది. ఇదంతా నీకు ఫ్రంట్ గ్రిల్ మొత్తము ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంపాక్ట్ తీసుకున్నా నీకు పెద్ద రిపేర్ ఖర్చులు ఏం రావు. ఇక్కడ చూసుకుంటేనైతే లైట్ గా వీళ్ళు మ్యాటే క్రోమ్ ఫినిష్ ఇచ్చి ఫేక్ ఎయిర్ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫేక్ ఎయిర్ కర్టెన్స్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ పర్పసెస్ లో ఇది ఒక మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి చూస్తేనైతే దీనికి మనకి ముందు అయితే వైపర్స్ ఇవ్వడం జరిగింది, ఆబ్వియస్లీ ఇవ్వాలి. పైన వచ్చేసి మనకి నల్ల ఏరియా వేసారు కదా, ఆటోమేటిక్ రెయిన్ వైపింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన సెన్సర్ అయితే అక్కడ ప్లేస్ చేస్తారు. మనం ఒకసారి దీని యొక్క సైడ్ ప్రొఫైల్కి వెళ్దాము. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ యొక్క వెహికల్ లో మనకి రిమోట్ కార్ స్టార్ట్ అండ్ స్టాప్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం నేను దీన్ని చూడంగానే ఏదో పెద్ద డివైస్ అయితే అనుకున్నా, కాకపోతే ఇదే కీ. మనకి ఇక్కడ అలారం లైట్స్, లాక్, అన్లాక్ అండ్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి అయితే బటన్ ఇవ్వడం జరిగింది. సో ఇది జోబులో పట్టుకొని దగ్గరకు పోతే మనకు ORVMs ఓపెన్ అయిపోతాయి. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అన్నమాట కార్ అన్లాక్ అయిందని. అండ్ ఈ యొక్క వెహికల్లో కలర్స్ కూడా మంచిగా ఇచ్చారు. డ్యూయల్ టోన్ ఇవ్వడం జరిగింది. నీకు ఇక్కడ వీల్ ఆర్చెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ డ్రాగ్ డైరెక్ట్గా బాడీ పెయిన్ డ్యామేజ్ కాకుండా వీల్ ఆర్చ్కి మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీనికి ఫ్రంట్ మాత్రం డిస్క్ ఇచ్చి రేర్ మాత్రం వీళ్ళు డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్లో. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఇవి ప్లాస్టిక్ క్యాప్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఎందుకు అంటే మరి ఆబ్వియస్లీ మనకి కాస్ట్ కట్ డౌన్ కోసము. అండ్ ఇక్కడ చూసుకుంటున్నైతే దీనికి ఎంత ఇంచ్ టైర్స్ ఇచ్చారంటే 15 inch టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి సిఆర్ టైర్స్ అయితే కనబడుతున్నాయి. ఈ యొక్క వెహికల్ కి డోర్ క్లాడింగ్ ఏమైనా ఇచ్చారంటే డోర్ క్లాడింగ్ ఇల్లే కానీ వీళ్ళు ఒక ప్లాస్టర్ లాంటిది అంటే స్టిక్కర్ లాంటిది అయితే పెట్టడం జరిగింది. సో ఏమైనా గీత గీసుకున్న స్టిక్కర్ వేసుడే అంత ఈజీ కాదు, నాకు తెలిసి దొరకకపోవచ్చు అవన్నీ. ఇవైతే మనకి ORVMs డ్యూయల్ టోన్ లో వస్తున్నాయి. బాడీ కలర్ లో రాలేదు. ఇది కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే ఇస్తున్నారు. హ్యాండిల్స్ కూడా కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే ఉన్నాయి. అండ్ మెల్లగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం.
ఇక్కడ కూడా మనకి రేర్ వీల్ పైన వీల్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకవేళ దీని యొక్క సైడ్ పోర్షన్ చూసుకున్న ఈ బాడీ డోర్స్ కానీ ఇవన్నీ ఏమి మారలే, యాజ్ ఇట్ ఈస్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. పైన మాత్రం యూస్ఫుల్ గా మనకి రూఫ్ రైల్ అయితే కనబడుతుంది. అండ్ యాంటీనా మాత్రం కొంచెం అవుట్డేటెడ్ ఉంది, బట్ ఫైన్. ఆ ఒక యాంటీనా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి ఈ వాటికంటే ఇవే. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు దీని యొక్క రూఫ్ మాత్రం కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీకు బ్యాక్ సైడ్ ఎవరైతే లాస్ట్ లో కూర్చుంటారో వాళ్ళకు కూడా ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి హెడ్ రూమ్ కాంప్రమైజ్ కావద్దు. కాబట్టి ఇక్కడ వీళ్ళు స్లోప్ స్ట్రక్చర్ తీసుకొచ్చి లోపల మాత్రం రూమ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్యూర్గా అయితే మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన ఒక క్వార్టర్ మిర్రర్. థర్డ్ రోలో ఎవరైనా కూర్చోకపోతే క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ మెల్లగా మనం దీని యొక్క రేర్ సెక్షన్కి వద్దాం. అండ్ దీని యొక్క రేర్ సెక్షన్ తీసుకొస్తేనైతే మనము ఇక్కడ వచ్చేసి దాని యొక్క వాషర్ ఫ్లూయిడ్ స్ప్రేయర్ ఉంది, బ్రేక్ లైట్, రేర్ వైపర్, డీఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ కార్ క్యాంపింగ్ వాడచ్చని చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇది కారు, ఇది టెంట్. దీన్ని క్యాంపింగ్ ఎట్లా వాడచ్చు అంటే దీన్ని డిక్కీ ఓపెన్ చేసి దీని యొక్క థర్డ్ రో అండ్ సెకండ్ రో మూస్తే ఇంకో ఇద్దరు కపుల్స్, ఒక్క కపుల్ బాయ్ అండ్ గర్ల్ హాయిగా తిరగచ్చు. లేదు నలుగురు తిరుగుతా అంటే అంత స్పేస్ ఏం రాదు. ఈ యొక్క వెహికల్ మ్యాక్సిమం కమర్షియల్ పర్పసెస్ లేకపోతే బిగ్ ఫ్యామిలీస్కి మాత్రము అండ్ థిన్ ఫ్యామిలీస్కి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే విడ్త్ అండ్ లెంత్ చూస్తేనైతే కూర్చోవచ్చు ముగ్గురు, కాకపోతే బాడీ సైజెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. సో వెనక చూద్దాం. వెనక చూస్తేనైతే దీని యొక్క టైల్ లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ గ్లాసీ బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ తోటి మనకి దీని యొక్క టైల్ లైట్స్ అయితే కనబడుతున్నాయి. అన్ని ఎల్ఈడీలే, కాకపోతే కొన్ని దగ్గర మాత్రం వీళ్ళు హాలోజన్ బల్బ్స్ అయితే వాడడం జరిగింది. అది కూడా బడ్జెట్ కంట్రోల్ చేయడానికి మాత్రమే. అండ్ వెనక మనకి దాని యొక్క రెనాల్ట్ 2D న్యూ లోగో అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సిన రేర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో అది అక్కడ ప్లేస్ చేశారు. కెమెరా చూడడానికి చాలా బాగుంది, కానీ క్లారిటీ యావరేజ్గానే ఉంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ చేద్దామని. అండ్ ఇక్కడనే మనము దీని యొక్క ఎలక్ట్రానిక్ బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ విత్ ట్యాప్ ఆఫ్ బటన్ మనకి ఇలా దీని యొక్క బూట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కొంచెం పైకంటే సఫిషియెంట్గా అయితే ఉంది. నేను ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ రెండు అయితే ఫోల్డ్ చేశాను. చాలా ఈజీ, ఏం లేదు. ఇలా ఉంది కదా, అల్కా అంటే అల్కా దిండులు లేపినట్టు లేపిన. ఇది ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న లెవర్, దాన్ని ఇలా పెట్టి ఇట్లా మనం దీన్ని అయితే మూసేయచ్చు. కాకపోతే ఇక్కడ నీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా లగేజ్ పెట్టాలనుకున్నా ఇట్లా నీకు డబల్ ఫ్లోర్ లాగా ఫీల్ అవుతూ ఉంటావు. అండ్ ఇది వచ్చేసి దీనికి కావాల్సిన ఎప్పుడైతే రోడ్ మీద మనం ఆగిపోతూ ఉంటాం కదా, అప్పుడు పనికొచ్చే సామాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడికక్కడ వీళ్ళు మాత్రం సీట్ బెల్ట్స్ దగ్గర అసలు కాంప్రమైజ్ కాలే. అది లోపలికి వెళ్ళి చెప్పుకుందాం. అండ్ కింద చూస్తున్నైతే దీని యొక్క రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడైతే మనకి దాని యొక్క 3D ట్రైబర్ లోగో అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద కూడా మంచి హార్డ్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు వాడడం జరిగింది. సో ఇది దీని యొక్క బైట్ సైడ్ అంటే అవుట్ సైడ్ లుక్. మనం ఒకసారి దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ డ్రైవర్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో కంప్లీట్ చేసేది. ఇప్పుడు మనం దీని యొక్క డోర్ తీద్దాం. డిచిక్ ఓపెన్ అయింది డోర్. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మనం ఈ డోర్ గురించి చెప్పుకుంటే ఇక్కడ చూస్తేనైతే మంచి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది. ఎక్కడ సాఫ్ట్ టచెస్ లాంటివి లేవు. చూడ్డానికి నీకు ఇది లెదర్లా కనబడుతుంది, కానీ ఇది కూడా వీళ్ళు హార్డ్ ప్లాస్టిక్ వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి దాని యొక్క డోర్ లివర్ కంప్లీట్గా సిల్వర్ కలర్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఆల్ విండోస్ ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ అప్ అండ్ డౌన్. అండ్ ఇది వచ్చేసి మన ORVMs ని కంట్రోల్ చేసుకునే ఒక రోటరీ స్విచ్ అయితే వేయడం జరిగింది. మెయిన్ స్పీకర్, ఎటువంటి ట్వీటర్స్ అయితే లేవు. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఒక్కసారి దీని యొక్క లోపల స్ట్రక్చర్ చూసుకుందాం. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం డ్రైవింగ్ సీట్కి అయితే వెళ్ళిపోయినా. సో ఇది కంప్లీట్గా మెకానికలే. సో నువ్వు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కింద కనుకోవచ్చు, రిక్లైన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్లాంక్ స్లైడ్ అయితే చేసుకోవచ్చు. సో డ్రైవర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన సీట్ పొజిషన్స్ త్రూ హాయిగా జర్నీ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ మనం ఇది చెక్ చేయాలి. సో దీనికైతే ఓన్లీ టిల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దెర్ ఇస్ నో టెలిస్కోప్. సో టెలిస్కోప్ కావాలంటే నువ్వు సింపుల్గా ఇలా వెళ్ళిపోవడమే. ఇది ఒక్కటే దాని యొక్క టెలిస్కోప్ ఫీచర్. సో దీన్ని మనం బ్యాక్ అనేసుకుందాం. కార్ ఇంటీరియర్స్కి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే దీని యొక్క స్టీరింగ్ చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ దాని యొక్క స్టీరింగ్ స్ట్రక్చర్ చూస్తే నీకు 2 కలర్స్ కనబడతాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి సిల్వర్. అండ్ ఈ యొక్క వెహికల్లో మనకి దానికి కావాల్సిన వాల్యూమ్ అండ్ ఈ కాల్ ఆన్సర్ డిక్లైన్ అవన్నీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర మెన్యూ అవన్నీ మనము ఇక్కడ నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. 3 స్పోక్ స్టీరింగ్, వెరీ డీసెంట్ అండ్ వెరీ ఫార్మల్, చాలా నీట్ గా తీయడం జరిగింది. ఇక్కడ వచ్చి మనకి కలర్డ్ TFT డిస్ప్లే తీస్తున్నారు. ఈ యొక్క వెహికల్ లో మనకి TPMS కూడా చూపడం జరుగుతుంది. అండ్ దీని మైలేజ్ అయితే క్రేజ్ చెప్పారు, 17 to 20 km/లీటర్ అని. నీకు ఇక్కడ కొన్ని యానిమేషన్స్ అయితే ఉన్నాయి. అంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏ డోర్ ఓపెన్ ఉంది, డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీ ఓపెన్ ఉందా లేదా, అలాంటి మంచి గ్రాఫిక్స్ అయితే వీళ్ళు ఇక్కడ
పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో మనము ఈ యొక్క డ్రైవింగ్ సీట్ దగ్గర చూసుకుంటేనైతే ఇక్కడ మెయిన్గా మనం హెడ్లైట్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో దాని యొక్క బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కనబడుతుంది కదా ఈ బటన్, దాని త్రూ మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ క్యాప్ కూడా మెకానికల్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా గుంజితే ఆ వైర్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తుంది. అండ్ దీని యొక్క డిక్కీ ఓపెన్ చేయడానికి అంటే ఫ్రంట్ ఏదైతే బూట్ ఉందో అది ఓపెన్ చేయడానికి చాలాసేపు వెతికితే నాకు దొరికింది. ఎక్కడ అంటే ఇక్కడ ఒక చిన్న లివర్ ఉంటుంది, ఆ లివర్ని గుంజితే అని సౌండ్ వస్తుంది, అంటే మనకి ఫ్రంట్ దాని యొక్క బానెట్ ఓపెన్ అయినట్టు. సో అట్లా మనం దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను ప్రస్తుతం AMTలో ఉన్నా కాబట్టి మనకి ఇక్కడ సపరేట్గా డెడ్ పెడల్ అయితే ఏమి ఇవ్వలేదు. సో నీకు కావాల్సిన దగ్గర కాలు పెట్టుకోమన్నారు. అండ్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చును, కానీ ఇట్లా అడ్డంగా పెట్టుకున్నా పర్లేదు, బ్రేక్స్ పడవు అంతే. సో మామూలుగా అయితే ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ కాబట్టి బ్రేక్, దాని యొక్క యాక్సిలరేటర్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము దీని యొక్క కొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మనకి పైన వ్యానిటీ మిరర్స్ ఉన్నాయి, అటు ఇటు మనకి ఇచ్చిన మిర్రర్ మనకి ఇలా లైట్ తీసుకోమన్నారు, పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. అండ్ పైన దీని యొక్క స్పీకర్ అయితే ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి లివర్స్ ఇస్తున్నారు అనమాట. రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క లైట్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క వైపర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఒక వెహికల్ లో నీకు దీని యొక్క AC వెంట్స్ చుట్టుపక్కల వీళ్ళు ఏదైతే ఇట్స్ 1D గ్రాఫిక్ డిజైన్, అంటే మనము వాల్ పేపర్ లాంటి స్టిక్కర్ లాంటిది వేసి ఎట్లయితే కనబడుతుందో డ్యూయల్ టోన్ మెయింటైన్ చేయడానికి దాని యొక్క గ్రాఫిక్స్ మాత్రం మంచి కూర్చోబెట్టి లుక్ వైజ్ మాత్రము ఒక మంచి బార్ లాగా తీసుకొచ్చారు. ఇక్కడ బల్ చేయండి, అక్కడ బల్ చేయండి, మధ్యలో మాత్రం ఒక స్ట్రైట్ లైన్ అయితే వెళ్తుంది, అది కూడా చూడడానికి బాగుంది. ఇక్కడ చూస్తేనైతే నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ప్లేస్ అయితే కనబడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నీకు ఏదైతే దీని యొక్క డాష్ బోర్డ్లో క్యాబిన్స్ ఉంటాయి కదా, సింగిల్గా పైన ఒక క్యాబిన్ ఇచ్చిండు అండ్ కింద కూడా ఒక క్యాబిన్ ఇచ్చిండు. సో మనకి మంచి అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే మిడిల్ డాష్ బోర్డ్ ఉందో అక్కడ కూడా నీకు పైన మంచిగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా సామాన్లు వేసుకోవచ్చు. దాని కింద నీకు మళ్ళీ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా వేయడం జరిగింది. కాకపోతే ఒక బటన్ ఉంటుంది, పవర్ బటన్, అది నొక్కినప్పుడే వైర్లెస్ ఛార్జింగ్ అయితే. సో ఈ వెహికల్లో AMT ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు అనమాట, మెకానికల్ హ్యాండ్ బ్రేక్, అండ్ మధ్యలో మళ్ళీ మనకి 2 కప్ హోల్డర్స్ అండ్ ఓన్లీ ఫర్ ద డ్రైవర్ ఒక హ్యాండ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. సీట్ వైజ్ చూసుకుంటే లైట్గా మంచి కంఫర్ట్గానే ఇచ్చారు. కాకపోతే ఇవి ఆబ్వియస్లీ లెదర్ ఇయర్ కాబట్టి ఈ యొక్క సీట్స్ని మనం మార్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది సమ్మర్లో కొంచెం ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కంపెనీని అడగాలి, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ మరి దీనిలో నుంచి వస్తాయా సీట్ నుంచి వస్తాయని, సీట్ నుంచి వస్తాయంటే అన్ని మూసుకొని కూర్చోవడమే, వేరే ఆప్షన్ ఏం లేదు మనకి. సో పైన వచ్చేసి దీని యొక్క IRVM చూస్తే నార్మల్ IRVMే, ఎటువంటి గిమ్మింగ్లు అవేం లేవు. అండ్ లోపల మనకి ambient లైటింగ్ వీళ్ళు హాలోజన్ బల్బ్ వాడలే, LED బల్బ్ వాడారు, అది మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనవసరమైన హీటు అలాంటివి ఏం లేవన్నమాట ఇక్కడ. సో మనమైతే దాన్ని ఒకసారి ఆఫ్ చేసిద్దాం. ఇక్కడ చూసినట్టు మనకి 20.32 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. పక్కన మళ్ళీ మనకి ఫిజికల్ టచ్ చేస్తే ఓన్లీ టచ్, బటన్స్ ఏం లేవు. ఫోన్, మీడియా, రేడియో, వెహికల్ సెట్టింగ్స్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్. మనం ఒకసారి వెహికల్ కొడదాం, వెహికల్ సెట్టింగ్స్కి వెళ్దాం. రేర్ వ్యూ కెమెరా ఆన్ ఆఫ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. పార్క్ అసిస్టెంట్, ఓకే. డ్రైవింగ్ ఎకో అండ్ యాక్సిలరేషన్ ఇదేదో చెప్తుంది, మరి ఇదేందో. అచ్చా స్కోర్ అన్నమాట, మనం ఎట్లా దీన్ని ట్రీట్ చేస్తున్నామని. అబ్బో, ఓకే, అచ్చా 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 అచ్చా. ట్రిప్ రిపోర్ట్, ఓ నైస్. నో డివైస్ అప్లై చేస్తేనే వస్తుంది. పక్కన చూస్తే దీన్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు మనము. ఇట్లా వాల్పేపర్ వచ్చి టైం అండ్ మనకి డేటు, దాని మంత్, దాని ఇయర్ అయితే ఇస్తున్నారు. ఇది కొంచెం నీట్గా అండ్ చాలా ఫార్మల్గా కనబడుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, హోమ్ బటన్, అండ్ దీని యొక్క వెహికల్ సెట్టింగ్స్కి అయితే డైరెక్ట్గా జంప్ ఆన్ చేసేసుకోవచ్చు. అండ్ పైన మనకైతే దీని యొక్క టైం కనబడుతూనే ఉంది క్లియర్గా. కింద దాని యొక్క ఎయిర్ వెంట్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ చేసినప్పుడు కీ అంటుందా, దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రేర్ డిఫ్యూజర్ బటన్, ఇది వచ్చేసి మన పార్కింగ్ లైట్స్. ఇవన్నీ పియానో టైప్ స్ట్రక్చర్ అనమాట. డాడా. అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ సౌండ్స్. ఇది వచ్చేసి మనం ట్రాక్షన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక విండ్ డైరెక్షన్ బటన్స్ రోటరీ, అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క బ్లోవర్ కంట్రోల్స్ రోటరీ. అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎయిర్కి కింద ఒక లివర్ ఇచ్చారన్నమాట. దాన్ని ఇట్లా మూవ్మెంట్ చేసుకుంటే మనకైతే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎయిర్ అయితే మనకి సెలెక్ట్ అండ్ డిసెలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన యొక్క AC బటన్ మధ్యలో ఉంది. అండ్ టెంపరేచర్ అప్ అండ్ డౌన్కి రోటరీ స్విచ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడే ఇస్తున్నారు అన్నమాట. మంచి క్రిస్టల్ స్ట్రక్చర్ అయితే ఇస్తున్నారు. పక్కన ఛార్జింగ్ కోసం USB-A తీయడం జరిగింది. అండ్ ఒకవేళ మనం బ్లాస్ట్ బ్లోవర్ వెనక వాళ్ళు అందరికీ ఏసీలు ఉన్నాయి కాబట్టి, బ్లోవర్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈ మూలలో మనకి ఒక బ్లోవర్ స్విచ్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ యొక్క బ్లోవర్ స్విచ్ 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో నువ్వు వాళ్ళని టార్చర్ చేయాలనుకుంటే 3లో పెట్టచ్చు,
యావరేజ్గా టార్చర్ చేయాలంటే 2, అసలు వద్దు నేను మంచోడ్లాగా ఉంటా అంటే 1, వాళ్ళు వద్దు అన్నప్పుడు వద్దు అన్నట్టు మూసేస్తే 0. సో ఆ కంట్రోల్స్ అని మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో దీని యొక్క ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ట్రైబర్. లెట్స్ గో టు ద సెకండ్ రో. మనమైతే ట్రైబర్ యొక్క సెకండ్ రోకి వచ్చాం. మనము ఈ యొక్క ప్లేస్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అయిపోయింది కాబట్టి. సో సెకండ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ బాగా నేను అబ్జర్వ్ చేసింది, నీకు మంచి హెడ్ రూమ్ ఇస్తున్నారు, మంచి లెగ్ రూమ్ ఉంది, అండ్ థై సపోర్ట్ కూడా చాలా మంచిగా అయితే వీళ్ళు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఈ యొక్క అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను కూర్చున్నా, ఆల్రెడీ మొత్తం సీట్ అంతా తీసుకున్నాను, ఇంకోళ్ళు కూర్చుంటే వాళ్ళు కూడా సీట్ తీసుకుంటారు. మధ్యలో ఏ పసికందునో పెట్టాలి తప్పించి పెద్దోళ్ళు అయితే కూర్చునే పొజిషన్ లేదు. ఇరుక్కుంటా కూర్చుంటేనైతే కూర్చుని పోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లోర్ ఎంత ఖాళీగా ఉందో. అండ్ ఈ యొక్క సీట్ని మనము ఇట్లా ఫ్రంట్ అండ్ బ్లాక్ కూడా స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ మనం వెనకకు కూడా రిక్లైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లుంది కదా, సో ఇట్లా మనము ఈ యొక్క రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వెనక లగేజ్ లేకపోతే ఉంటేనైతే నువ్వేం చేయనీకుండదు. అండ్ ఒకవేళ ఎవరి దగ్గర క్యూట్ బేబీస్ ఉన్నాయనుకో, వాటికి మనం సీట్స్ కొంటాం కదా, ఐసోఫిక్స్ సీట్స్, దాని యొక్క ఫిట్టింగ్ ఈ యొక్క సీట్కి అండ్ నేను కూర్చున్న సీట్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక ambient లైటింగ్ కోసం పైన మళ్ళీ మనము LED అయితే లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వీళ్ళు బ్లోవర్ ఎక్కడ ఇచ్చారో తెలుసా, పైనీలే ఇట్లా పిల్లర్స్కి అయితే వాళ్ళు బ్లోవర్ ఇస్తున్నారు. అండ్ వీలైతే ఈ యొక్క బ్లోవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హవా ఎక్కువ హవా తక్కువ అన్నీ ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేసెస్ ఇవైతే ఉన్నాయి సీట్ వెనుక. అండ్ మనకి ఇక్కడ దీని యొక్క డోర్ చూసుకున్నా కూడా ఇది మనకి మాన్యువల్ స్విచెస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క లివర్ మాత్రం ఓపెన్ క్లోజ్కి దీంట్లో పైకని డోర్ ఓపెన్ చేయాలి. చూడండి ఇప్పుడు కింద కన్నా ఓపెన్ కాదు, ఓకే. అండ్ మనకి మెయిన్ స్పీకర్ అయితే ఇస్తున్నారు. బాటిల్ హోల్డర్స్ సేమ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, వెనక ముందుకి యాస్టీస్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ మనకి ఎలక్ట్రానిక్ స్విచ్ అదే బటన్ అయితే ఉంది దీని యొక్క విండో అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో ఇది దీని యొక్క సెకండ్ రో. నెక్స్ట్ గో టు ద థర్డ్ రో. మనం ఇప్పుడు థర్డ్ రోకి పోతాము. పోవడానికి మన ఒక వెడల్పు ఏదైతుందో అది లోపలికి వెళ్ళాలి. సో మనకి ఇక్కడ ఒక లివర్ ఇచ్చారు, దాన్ని ఇట్లా అంటే వావ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మొత్తం గట్ట వెళ్ళిపోయింది, పెద్దగా ఏం స్ట్రెస్ కాలేదు నేను. కాకపోతే వెళ్ళే ముందు ఆ ఒక సీట్ని కొంచెం ముందుకు అందాం. సో వెనకకైతే వచ్చేసిన నేను. ఈ యొక్క సీట్ని ముందుకు అనడం వల్ల నాకైతే వెనక స్పేస్ బాగానే వచ్చింది. మళ్ళీ వెనక కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. బ్యూటిఫుల్ ఏంటి ఉంది ఇక్కడ అంటే బ్లోవర్స్. ఆహా, మనకి ఇనోవాలో ఇచ్చినట్టు ముఖానికి పెట్టుకుంటే సుఖాది సుఖం వెనక కూర్చున్నా. కాకపోతే ఆబ్వియస్లీ వీళ్ళు ఎప్పుడైతే వెనక కంటారో నీ యొక్క కాళ్ళు చితుకుపోతాయి. క్లాస్ట్రోఫోబికే నాకైతే, నేను ఎప్పుడు వెనక కూర్చోను. కాకపోతే ఇక్కడ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి వీళ్ళు 12 వోల్ట్ సాకెట్ అయితే ఇస్తారు. ఈ యొక్క కార్లో ఎక్కడ నీకు టైప్ సి కనబడదు. టైప్ ఏ ముందు మళ్ళీ మనకి 12 వోల్ట్ సాకెట్, వెనక 12 వోల్ట్ సాకెట్ అవుతుంది. దాని నుంచి మనం ఇన్ని గుప్ప వైర్లు తీసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. చెప్పా కదా ఇందాక పైన రూఫ్ కొంచెం ఎలివేట్ చేయడం జరిగిందని దీన్ని అకామిడేట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ కూడా హెడ్ రూమ్ ఇమ్మెన్స్ ఉంది, ఎక్కడ మనకి తల తగులుతలే. 5'11" నా హైట్ అయితే. సో మనకి మంచిగా ఇక్కడ హ్యాండ్ కూడా రెస్ట్ చేసుకోవడానికి హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది దీని యొక్క థర్డ్ రో. నెక్స్ట్ మనము జూమ్ 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 అని డ్రైవింగ్కి అయితే వెళ్దాం. అప్పుడు నీకు చెప్తే అసలు ఏంటి ఎందుకు వద్దు. సో మనమైతే దీని యొక్క 1 లీటర్ ఇంజిన్ అయితే ఆన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు బ్రేక్ ప్రెస్ చేసి అక్కడ మంచి సూర్యాస్తమం కనబడుతుంది. మనకి ఓపెన్ అయింది, కారు వచ్చేసింది, వెళ్ళిపోయింది, మళ్ళీ కారు వచ్చి ఆగింది. అండ్ కంప్లీట్ TFT డిస్ప్లే కంప్లీట్గా కలర్ అయితే కనబడుతుంది. అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్ ఇస్తుంది. అండ్ మనకి ప్రస్తుతం అయితే దాని యొక్క కిలోమీటర్ పర్ లీటర్ అండ్ దీని యొక్క రేంజ్ 220 చూపిస్తుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం మెనూ సెలెక్ట్ చేద్దాం. యావరేజ్, ట్రిప్ ఏ యావరేజ్. సో ఇవన్నీ అయితే మనకి కనబడుతుంది. అండ్ సర్వీస్ ఇన్ 8,800 కిలోమీటర్స్ అని కూడా మనకి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ 1 బటన్ నొక్కడం వల్ల ఇవన్నీ ఓపెన్ అయినాయి. సెకండ్ టైం నొక్కితేనే మనకి ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ అయితే తెలుస్తూనే ఉంటుంది. సో మనం దీన్ని నడపాలంటే ఎంత ఈజీ అంటే ఈ యొక్క హ్యాండ్ బ్రేక్ తీసేద్దాం. ఇలా ఉంది కదా, ఇదిగో 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 అయిపోయింది, గేర్ ఓడిపోయింది. ఇట్స్ మూవింగ్. లోడ్ ఉన్నప్పుడు కొంచెం బాగా ప్రెషర్ తీసుకోవాల్సి ఉంటుంది కారు. ఎస్, ఇక్కడ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఫస్ట్ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే ఈవెన్ కంపెనీస్ కూడా తక్కువకి వస్తాయి, అసలు మెయింటెనెన్స్ ఉండదు, కస్టమర్ వైపు కూడా ఏమైనా అయినా పెద్ద ఖర్చే అనిపించదు. కాబట్టి ఇవి ఏం చేస్తారంటే బడ్జెట్ కార్స్లలోనే పెడతారు, ఏవైతే 10-11 lakhs లోపల ఖతం అయిపోతాయో. అండ్ మరి ఇది మనం ఎవరైనా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎవరికైతే
ట్రాఫిక్ అంటే ఇరిటేషన్ ఉంది అంటే డ్రైవింగ్ అంటే ఓకే నేను మాన్యువల్ మేనేజ్ చేసుకుంటా, పవర్ తగ్గితే బీపీ లేచి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఏఎంటీకి ఎదిపోవద్దు. మాన్యువల్ పోతే ఏంటంటే అట్లీస్ట్ నీ పవర్ డిమాండ్ నువ్వు మీట్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ గేర్స్. ఏఎంటీలు అట్లా కాదు, నువ్వు తొక్కితే ఇంకోటి ఈ యొక్క కార్ తోటి నువ్వు అసలు కట్టు కూడా తీయలేవు, ఎందుకంటే ఇది ఎప్పుడు డెలివరీ చేస్తుందో మనకు అసలు ఐడియానే ఉంటుంది కాబట్టి మనము రిస్క్ తీసుకునే కెపాసిటీలు ఉండవు. ఈ యొక్క కార్లో నాకు బాగా నచ్చింది దీని యొక్క స్టీరింగ్ వీల్ ఎంత ఈజీగా ఉందంటే మనకి హ్యాండిల్ చేయడము. అంటే మనకి సిటీస్లో హెవీ ట్రాఫిక్ అండ్ క్రికెడ్ ఏరియాస్లో కూడా చాలా ఈజీగా అయితే మనం స్టీరింగ్ని హ్యాండిల్ చేసేసుకోవచ్చు ఈవెన్ విత్ సింగిల్ ఫింగర్. సో ఇట్లా మనము ఇంత ఈజీగా ఉంది కాబట్టి స్టీరింగ్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏఎంటీ ఒకవేళ బాగా అలవాటు ఉండి కొంచెం పెద్ద కార్ కోసం వెతుకుతున్నారు అనుకో ఆబ్వియస్లీ ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. కార్తో కట్టెందుకు తీయలేమో చెప్తా. ఏఎంటీ కదా, ఇప్పుడు చూడండి నేను 10లో ఉన్నా, ఇది ఏం చేస్తుంది చూడండి, నన్ను చూడండి, ఇక నేను ఫుల్ యాక్సిలేషన్ ఇచ్చి ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో నువ్వు కట్టు తీయాలంటే ఆ కాన్ఫిడెన్స్ అయితే క్యారీ చేయలేవు ఏఎంటీ ట్రాన్స్మిషన్స్తో, కాబట్టి అదొక్కటి మనం కొంచెం మైండ్లో పెట్టుకొని గేర్ బాక్స్ని చూస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మరి ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే అందరికీ వెహికల్ మంచిదే, కాకపోతే వీళ్ళు సేఫ్టీ మరి ఇంకా దీని యొక్క బిఎన్ క్యాప్ జిఎన్ క్యాప్లు ఏ క్యాప్లు రాలేదు. కాకపోతే నేను ఒక 80-70 స్పీడ్లోనే వెళ్తాను, నాకు అన్నీ పట్టేయాలా నా కార్లో, బడ్జెట్ నాకు మాత్రం 10 లక్షలు అనుకుంటే 100% ఇది బెస్ట్ ఆప్షన్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా నీట్గా కూర్చొని ప్లాన్ చేసి ఏదైనా తయారు చేస్తే ఎట్లుంటుంది ప్రోడక్ట్ అట్లయితే ఈ వెహికల్ని తయారు చేయడం జరిగింది. ఇది లేదు అది లేదని కాకుండా అన్నీ ఇచ్చుకుంటూ అదే బడ్జెట్లో తీసుకురావడం అయితే జరిగింది. సో నాకైతే ఈ యొక్క వెహికల్ 10 lakhsకి పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సేఫ్టీ అనే ఒక స్ట్రక్చర్ని పక్కకు పెడితే అది వన్స్ వాటి రిజల్ట్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ అయినా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు స్పీడ్ లిమిట్స్లో ఉంటేనైతే మోస్ట్లీ బైక్ కంటే కారే బెటర్. సో ఈ యొక్క వెహికల్ మల్టీపర్పస్ వెహికల్, సో మల్టిపుల్ యూజెస్ చేసుకోవచ్చు, బిజినెస్ వాళ్ళు వాడుకోవచ్చు, ఫ్యామిలీ వాళ్ళు వాడుకోవచ్చు, స్కూల్ వ్యాన్ లేక వాడుకోవచ్చు, రకరకాలుగా దీన్ని అయితే వాడుతూ ఉంటారు. అండ్ దీనికి బిఫోర్ మోడల్ కూడా మంచి అదేంటి బజ్ అయితే తీసుకొచ్చింది మార్కెట్లో. కావున వీళ్ళు యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే దీని ఫేస్ లిఫ్ట్ వస్తుంది కదా, జరా దీని యొక్క ఇంజన్ మారుస్తారేమో అనుకున్నా. అదే ఇంజన్ అదే పవర్ అవే నెంబర్స్ అన్నీ. సో కూల్, ఇక వాళ్ళు ఇచ్చింది మనం కొనాలి కాబట్టి ఎవరైనా ఎంపీవీ ప్లాన్ చేస్తుందంటే ఈ యొక్క వెహికల్ని మన నియర్ బై షోరూమ్ ఎవరి దగ్గరికైనా చెక్ చేసుకోండి. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఈ యొక్క డ్రైవర్ మీద మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.